అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ సామ్రాజ్యం, ఫౌండర్ ఆఫ్ రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. ముఖ్యంగా నేను గత 30 సంవత్సరాల నుంచి ఆడపిల్లలకి స్లమ్ ఏరియా నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ వరకు ఎంతోమంది మహిళలకి, పురుషులు కూడా అప్పుడప్పుడు ఇస్తున్న అవసరాన్ని బట్టి, కానీ మహిళలకు మాత్రం మా ఫోకస్ అంతా ఆడవాళ్ళ మీదే. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి ఈ సింపుల్ టెక్నిక్స్తో వాళ్ళు ముందుకెళ్తున్నాం. అలానే ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ సాయి గ్రూప్ ద్వారా, సాయి గ్రూప్ ఫౌండర్ చైర్మన్ డిఎస్ రెడ్డి గారు, ఆయన ఆధ్వర్యంలో ఈ ట్రైనింగ్ క్యాంప్ స్లమ్ ఏరియా నుంచి కానీ కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అనుకునే పిల్లలకు, ఆడపిల్లలు ముఖ్యంగా మహిళలు, అది మ్యారేజ్ అయినా కాకపోయినా కూడా ఖాళీగా ఉన్న వాళ్ళు ఇంట్లో ఊరికే ఉండటం కాకుండా వాళ్ళు కూడా భర్త సంపాదనలో కొంచెం తోడుగా ఉంటుందని చెప్పేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ముందుకు వచ్చారు. సాయి గ్రూప్ సంస్థ వాళ్ళు సెలెక్ట్ చేసుకుని ట్రైనింగ్ ఇస్తున్నారు. మన రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ద్వారా మనం సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం. వీళ్ళకి అన్ని ట్రైనింగ్స్ ఇచ్చి ఒక ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఒక ఉమెన్ ఎన్ని చేయగలదో అన్ని రకాలుగా వీళ్ళకి స్పోకెన్ ఇంగ్లీష్ దగ్గర నుంచి, బయట మాట్లాడే పర్సనాలిటీ డెవలప్ దగ్గర నుంచి, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఆఫీసర్స్తో ఎలా ఉండాలి, వచ్చినప్పుడు వాళ్ళు ఎలా విష్ చేయటం కానీ, మనం తెలుసు కదా మీకు ప్రైవేట్ సెక్యూరిటీ అంటే తెలిసిన విషయమే. గవర్నమెంట్ జాబు పోలీసు కానీ ఆర్మీ కానీ వీళ్ళు చేస్తారు, కానీ వీళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రం ఈక్వల్ టు పోలీసులానే వాళ్ళు కూడా మార్చ్ పాస్ చేస్తారు, వాళ్ళు కూడా సెల్యూట్ చేస్తారు, వాళ్ళు కూడా అన్ని రూల్స్ ఫాలో అవుతుంటారు. మన సమాజంలో జరుగుతున్న వాటి గురించి వీళ్ళు అరికట్టడానికి ఒక చాకుల్లాగా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు కూడా ఎందులోనూ తక్కువ కాదు అని నిరూపించడం కోసం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో మహిళలు ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు యుద్ధ విమానాల దగ్గర నుంచి ప్రతి రంగంలోనూ ఉన్నారు. ఆర్మీ దగ్గర నుంచి మహిళలు లేని ఫీల్డ్ లేదు. వీళ్ళు ధైర్యంగా ముందుకెళ్తే ఇంకా మన సమాజంలో కూడా చూస్తే వేరే మహిళలకు కూడా చూసి వాళ్ళలో ఉన్న శక్తిని వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మాకైతే చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఆడపిల్లలకి, ముఖ్యంగా వీళ్ళైతే నిజంగా పాపం ఫస్ట్ వచ్చినప్పుడు మాట్లాడడానికి కూడా భయపడ్డారు ఏదైనా అడిగితే, కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళు ధైర్యంగా మీ ముందే చూడండి ఎలా మాట్లాడతారో ఇప్పటి వరకు చేశారు. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ కానీ మూమెంట్స్, మార్షల్ ఆర్ట్స్ అంతా నేర్పిస్తున్నాం మాస్టర్ రవి గారి సహకారంతో. ఇద్దరం చూడండి వాళ్ళే మాట్లాడతారు. గుడ్ మార్నింగ్, నా పేరు సంధ్య. నేను సబర్మతి నగర్, గాంధీనగర్ నుంచి వస్తున్నాను. ఇక్కడికి అవకాశం ఇచ్చినందుకు మా ప్లాన్ ఇండియా వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఇంకొకటి ఏంటంటే ఇక్కడికి రావడం వల్ల మాలో మేము కాన్ఫిడెన్స్ పెంచుకొని బయట వాళ్ళకి కూడా ఇన్స్పైర్ కావాలనేసి నేను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్కి వచ్చాను. స్పెషల్ థ్యాంక్స్ టు మేడం అండ్ సార్, ఎన్ఎస్ లక్ష్మీదేవి రుద్రమదేవి అకాడమీ. సార్ మేడం వచ్చి మా కోసం టైం స్పెండ్ చేసి మాకు మార్షల్ ఆర్ట్స్, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. దీనివల్ల మాకు ఇప్పుడే కాదు ఫ్యూచర్లో కూడా యూజ్ అవుతుంది. మాకే కాకుండా మా పిల్లలకి కానీ ఇంట్లో ఎవరైనా ఉన్నా వాళ్ళకి చెప్పడానికి కూడా ఇది యూజ్ అవుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఇది సెక్యూరిటీ గార్డే కాదు, ఇది డ్యూటీ అనేది ఎక్కడ చేసుకున్నా మా కాళ్ళ మీద మేము నిలబడి మా ఎదుగుదలకి వేరే వాళ్ళని ప్రోత్సహించేలా, వాళ్ళకి నేర్పించి మేము కూడా నేర్చుకునేలా చూస్తానని ట్రై చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మేము సాయి సెక్యూరిటీ అకాడమీలో 20 డేట్ నుంచి జాయిన్ అయ్యామండి. మేము వివిధ స్లమ్స్ నుంచి వచ్చాము. మినిమమ్ 10-20 కిలోమీటర్స్ నుంచి కూడా వస్తున్నాము. ప్రజెంట్ నేను వచ్చేది కుత్బుల్లాపూర్ అండి. ఇక్కడ మొత్తం 20 మెంబర్స్ ట్రైనింగ్ తీసుకుంటాం. అందుకు గాను మా ప్లాన్ ఇండియా వాళ్ళు మాకు చాలా ఎంకరేజ్ చేసి వివిధ స్లమ్ల నుంచి తీసుకొచ్చారు. బట్ దీనికి సెక్యూరిటీ అంటే చాలా చీప్ చూస్తున్నారు. ఇప్పట్లో జమానాల నుంచి కూడా చూస్తున్నారు. బట్ ఏంటంటే సెక్యూరిటీ అంటే మన సేఫ్టీ ప్లస్ అవతల వాళ్ళ సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ, పిల్లల సేఫ్టీ కూడా అని ఆలోచించండి. సేఫ్టీ అంటే ఏదో చిన్నది అనుకోకండి. సేఫ్టీ అంటే ఒక ఫ్యామిలీకి కూడా మనం సెక్యూరిటీ ఇస్తున్నట్టు. మనం నేర్చుకునే దాన్ని బట్టి ఇతర పబ్లిక్ కానీ మాల్స్కి కూడా సెక్యూరిటీని ఇచ్చేస్తున్నారు. సెక్యూరిటీ అంటే చాలా చీప్ చేయకండి. మాకు ప్లాన్ సెక్యూరిటీ సాయి అకాడమీ నుంచి ఎండి సార్ స్వామినాథన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మా 20 మెంబర్స్ నుంచి మాకు ఇంకా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, మాకు ఎక్కడైనా సెటిల్మెంట్ చేయాలని కోరుకుంటున్నాము. ఇంకొకటి, ఇది మనం తీసుకుంటున్నాం ఈ ట్రైనింగ్ ఝాన్సీ ఎన్ఎస్ లక్ష్మీబాయి నుంచి తీసుకుంటున్నామంటే రవి సార్ ఇంకా లక్ష్మీబాయి మేడం గారు మాకు రుద్రమ్మదేవి గారు ట్రైనింగ్ ఇస్తున్నారంటే మామూలుగా ఇవ్వట్లేదండి. మనం బయటికి వెళ్తే చాలా ఇవి జరుగుతున్నాయి. ఏంటంటే చైల్డ్ స్మాచెస్, చిల్డ్రన్ కిడ్నాప్ చేయడం ఇలాంటివి. ఇంకోటి లేడీస్ మీద చాలా అటాక్ అవుతున్నాయి. ఇవన్నిటిని మనం ఎలా సేవ్ చేసుకోవాలి, మనల్ని మనం ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలి అనే దానికి చాలా మంచి సెల్ఫ్ డిఫెన్స్ ఇస్తున్నారు. దానికి మేము రవి సార్కి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నామండి. ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి ఇంకెవరికైనా ఎంకరేజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మై నేమ్ ఇస్ రాజ్యలక్ష్మి. నేను సాయి గ్రూప్ నుంచి సెక్యూరిటీ నేర్చుకోనికి వచ్చాను. ఇక్కడ సెక్యూరిటీ అంటే ఓన్లీ అక్కడ గేట్ దగ్గర ఎలా ఉండాలి ఏంటని నేర్పుతారు అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూసినాక సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించారు. మెయిన్ సెల్ఫ్ డిఫెన్స్ అనేది లేడీస్కి చాలా ఇంపార్టెంట్.
ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం గారు నేర్పించారు. ఎవరైనా మన హ్యాండ్ పట్టుకుంటే ఎలా విడిపించుకోవాలి, మన నెక్ పట్టుకుంటే ఎలా విడిపించుకోవాలి, ఎవరైనా చైన్ తీసుకుని వెళ్ళిపోతే మనం వాళ్ళ నుంచి మన గోల్డ్ని ఎలా కాపాడుకోవాలి, తిరిగి వాళ్ళకి ఎలా ఇవ్వాలి అనేది కూడా మేడం నేర్పించారు మాకు. సెక్యూరిటీ అంటే ఓన్లీ ట్రైనింగ్ అనే అనుకున్నాం మేము. ఇక్కడికి వచ్చిన తర్వాత సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్పించారు. చాలా హ్యాపీగా ఉంది. మాకు అన్ని సింపుల్ టెక్నిక్స్లానే ఉన్నాయి. మాకేం కష్టంగా లేదు. మేము కూడా ఇవి నేర్చుకొని మాకు ఆపద కాలం వచ్చినప్పుడు మేము ఇది యూజ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ మేడం. ఇప్పటి వరకు మేము ఒక రకంగా కాదు, ఎందుకంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మేము వెళ్ళటం దాదాపు 30 సంవత్సరాలైంది నా కెరీర్ స్టార్ట్ అయ్యి. అలానే మాస్టర్ రవి గారు 45 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. అప్పుడు హోంగార్డ్తో స్టార్ట్ అయిన మా ట్రైనింగ్ ఒంగోలు పీటీసీలో స్టార్ట్ అయింది. హైదరాబాద్లో అప్ప దగ్గర నుంచి, నేషనల్ అకాడమీ దగ్గర నుంచి, ఆంధ్రాలో, ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ సపరేట్ అయింది కానీ ఫస్ట్ జాయింట్గానే ఉంది. అన్ని పోలీస్ అకాడమీల్లో మేము ట్రైనింగ్ ఇచ్చాం. అసలు బేసిక్ ఏంటంటే నేను పోలీస్ అవ్వాలని అవ్వలేక పోలీస్ డిపార్ట్మెంట్కి అవకాశం ఇచ్చే ట్రైనింగ్ ఇచ్చే అదృష్టం దొరికింది నాకు. అది హ్యాపీ. ముఖ్యంగా ఈ షీ టీమ్స్ వచ్చిన తర్వాత ఒకప్పుడు కరాటే లక్ష్మి అన్నారు, ఇప్పుడు షీ టీమ్ లక్ష్మి అంటున్నారు. అంత ప్రభావం పడిందనమాట ప్రజల్లో కూడా. మహిళా భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు గవర్నమెంట్ కూడా. అలానే ఫస్ట్ ఏంటంటే మేము వెళ్ళి స్కూల్లో, కాలేజెస్లో చిన్న పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. అప్పుడు గురుకుల పాఠశాలలో కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ, ఇప్పుడు ప్రజెంట్ కూడా ఆంధ్రాలో కూడా స్కూల్స్లో ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంటే పిలిపించి ఇది ఒక పథకం పెట్టి రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ అని చెప్పేసి ప్రతి స్కూల్లో ప్రతి సంవత్సరం ఆడపిల్లలు 8th, 9th క్లాస్ పిల్లలకి 3 నెలలు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇప్పుడు గుర్తింపు వచ్చిందని నమ్మొచ్చు. ఇంకా రావాలి. ప్రతి స్కూల్లో ఒక పీరియడ్, వారానికి ఒక పీరియడ్ అయినా కంటిన్యూగా ఇయర్ అంతా కూడా ఉండాలని కోరుకుంటున్నాం. దానివల్ల ఏంటంటే చిన్న బేసిక్ లెవెల్ నుంచి పిల్లలకి మనం మానసికంగా వాళ్ళని దృఢంగా తయారు చేయొచ్చు, శారీరకంగా స్ట్రాంగ్ అవుతారు. బయట వెళ్ళి ఏదైనా ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఎందుకంటే మనకు ఒక మనిషికి ఒక పోలీసు లేరు కాబట్టి, ఎప్పుడు పోలీసు ఉండి ఆర్మీ ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేయలేదు కాబట్టి మనల్ని మనం రక్షించుకోవడానికి ముఖ్యంగా మహిళలకి ఇప్పుడు ఏంటంటే అసలు వయసుతో పని లేకుండా 6 years నుంచి 60 years వరకు 60 సంవత్సరాల వాళ్ళకు కూడా నేర్పిన హిస్టరీ ఉంది మా దగ్గర. దాదాపు కొన్ని లక్షల మందికి అవేర్నెస్ కల్పించాం. 20 నుంచి 25 లక్షల మధ్యలో అని చెప్పుకోవచ్చు. టీవీ ద్వారా, పేపర్ ద్వారా, యూట్యూబ్ ఛానల్ కూడా ఎన్ఎస్ లక్ష్మీ రుద్రమదేవన్ యూట్యూబ్ ఛానల్ పెట్టాం. అలానే టీవీలో ఆల్ ఛానల్స్, ఆల్మోస్ట్ పెద్ద ఛానల్స్ అన్నిట్లోనూ మా ప్రోగ్రామ్స్ ఇవ్వడం జరిగింది. అలా అవేర్నెస్ తీసుకెళ్తున్నాం. ఇప్పుడు ఈ ప్లాన్ ఇండియా ద్వారా సాయి గ్రూప్ సంస్థ తీసుకుని ఈ టీంని ఒక్కొక్క బ్యాచ్కి 20 మందిని తీసుకుని, ఇది ఎవరు ముఖ్యంగా స్లమ్ ఏరియాలో ఉన్న మహిళలు, వీళ్ళు ఏంటంటే పాపం బయటకు వచ్చి 1000 రూపాయలు, 2000, 3000 ఫీజులు కట్టి నేర్చుకోలేరు. వాళ్ళు దినదినంగా రోజు పని చేసుకోవడం, ఆ రోజుకి వాళ్ళ జీవనం గడుపుకోవడమే సరిపోతుంది. వాళ్ళు అందుకని వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళని ప్లాన్ ఇండియా సెలెక్ట్ చేసుకుని మాకు అప్పచెప్పడం, మేము వీళ్ళని మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వెల్ ట్రైనర్స్తో ట్రైనింగ్ ఇప్పించి అటు సాయి గ్రూప్ నుంచి సెక్యూరిటీ కానీ, జాబ్ ఇప్పిస్తున్నారు. అది గొప్ప విషయం. ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించడం నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మనం ఫ్రీగా ఎంత ఇచ్చినా కూడా నువ్వు 10,000 కాదు 20,000 ఇచ్చినా చాలు అనిపిస్తుంది, ఇంకొక 20 ఇస్తే బాగుండు అనిపిస్తుంది. అలా కాకుండా ఆ 20,000 వీళ్ళు ఎలా సంపాదించుకోవాలి, ఎంత టైం డ్యూటీ చేయాలి, డ్యూటీలో ఏమేమి ఉంటాయి, ఆ కష్టాలు నష్టాలు అన్నీ కూడా వీళ్ళకి వివరించి వీళ్ళు మెంటల్గా ప్రిపేర్ చేసి ఒక్కొక్కరిని ఒక్కొక్క చాకుల్లాగా, సైనికుల్లాగా తయారు చేసి పంపిస్తున్నాం. మాకు అది సంతోషంగా ఉంది. ముఖ్యంగా గవర్నమెంట్ ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ఇది నా చిన్నప్పటి నుంచి, నేను వచ్చే ఫీల్డ్లోకి వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నాను. మాకైతే ఏ గవర్నమెంట్ నన్ను పిలిచి ఏమీ నాకు సపోర్ట్ అయితే చేయలేదు. నేను చేసే కార్యక్రమాలు ఇలా చేస్తున్నాను, అలా చేస్తాను, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాను. దాదాపు 4 సీఎంలు నాకు సన్మానం చేసి అవార్డు ఇచ్చున్నారు. కానీ ప్రభుత్వం నుంచి మాకు కొంచెం పుషప్ కానీ ఇంకొంచెం సహకారం అందిస్తే ఇంకా ఎక్కువగా మా సర్వీస్ అందిస్తాం. మేము లాస్ట్ బ్రీత్ వరకు ఈ కార్యక్రమంలోనే, ఈ సెల్ఫ్ డిఫెన్స్లోనే ఉంటామని మాటిస్తున్నాం. అలానే ఇలాంటి మహిళలందరికీ ట్రైనింగ్ ఇవ్వడం మా ఆశయం కూడా. త్వరలో 1 కోటి మందికి శిక్షణ ఇవ్వాలనేది మా ఎయిమ్. కొన్ని లక్షల వరకు, దాదాపు 25 లక్షలు దాటిపోయారు. మా ఊపిరి ఉన్నంత వరకు మార్షల్ ఆర్ట్సే. నమస్తే అండి, నా పేరు రవి, బ్లాక్ బెల్ట్ 7th డాన్ ఇండియా చీఫ్ ఇన్స్ట్రక్టర్, రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ. ఈరోజు ఈ సాయి గ్రూప్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ గర్ల్స్కి సంబంధించిన మంచి సూపర్ టెక్నిక్స్ నేర్పించడం జరుగుతుంది. అలానే మేము రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరంగల్లో ఒక 30,000 మందితో ఒకేసారి చేసాము. అలా మహిళల భద్రత కోసము షీ టీం నుండి కూడా మేము సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇస్తున్నాం. ఐటీ కంపెనీస్, స్లమ్ ఏరియాలో కూడా మంచి సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు వీళ్ళకు చక్కగా నేర్చుకున్నారు. రియలీ గ్రేట్. వీళ్ళు అందరూ హౌస్ వైఫ్ అయినా కూడా చిన్న యంగ్ అమ్మాయిలాగానే చేశారు అందరూ. చాలా థ్యాంక్ యూ సో మచ్.